వచ్చేస్తుందిగా. మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది. మా ఫాదర్ బయట ఉన్నారు. హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఏంది క్వాలిఫికేషన్ చెప్పు. నా క్వాలిఫికేషన్ ఎంఏ బిఈడి. టీచర్గా చేసింది. స్కూల్లో టీచర్. మా సిస్టర్ అప్కమింగ్ ఐటీ ఎంప్లాయ్. ఐటీ స్టాఫ్. ఎంప్లాయ్ అవుతావా ఎంప్లాయర్ అవుతావా? ఎంప్లాయర్ అవుతుందంట. సో డెఫినెట్లీ ఇంకొక ప్రస్తుతానికైతే ఎంప్లాయ్ అవ్వు, ప్రస్తుతానికి తర్వాత ఎంప్లాయర్ అవ్వు. సో స్టార్టింగ్ అ న్యూ చాప్టర్ ఫర్ ఆర్ న్యూ ఇనిషియేటివ్ ఫర్ సిబిఎస్ఈ. ఇప్పుడు చూసుకుంటే మనము కొత్తగా ఒకటి స్టార్ట్ చేస్తూ ఉన్నాము, సిబిఎస్ఈ ద ఎడ్యుకేషన్ ట్రావెల్ వ్లాగ్స్ అని చెప్పి. దాంట్లో పార్ట్గానే సో ఈరోజు నా డే అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు ట్యూస్డే. అండ్ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసేసి పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకొని, మనం కొత్త పని చేసేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకోవాలి. అండ్ అది కూడా నేను సొంత ఊర్లో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో ఓట్ కోసం అని వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ మనకి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డేటా సైన్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నానని. ఇంకా అది కాకుండా వేరే దాని మీద ఏమన్నా ఉంటే కూడా మీరు చెప్పండి, ఖచ్చితంగా దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. మీకు సిబిఎస్ఈ ద ఎడ్యుకేషన్ ట్రావెల్ వ్లాగ్స్ దీనికి సంబంధించి మీరు ఇంకేమన్నా ఇన్పుట్స్ కానీ లేకపోతే ఇంకా వేరే కోచింగ్ సెంటర్స్ దీని గురించి చెప్తున్నాము, సో కొంచెం మీరు ప్రయత్నం చేస్తారంటే డెఫినెట్లీ దాన్ని లిస్ట్ అవుట్ చేసి నేను తిరగడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు బెంగళూరు వెదర్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలియదు. సో డెఫినెట్లీ చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 20,000 దాకా అయ్యేలాగా ఉంది సో ఈ ఒక్క విజిట్కి. బట్ మ్యాక్సిమం ఎంతవరకు మనం ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతాము అనేది మనం ప్రయత్నం చేద్దాము. మ్యాక్సిమం అంటే అక్కడి నుంచి హైదరాబాద్కి ఆల్మోస్ట్ డీజిల్కి దాదాపు 10,000 11,000 దాకా అవుతుంది. దాంతోపాటు అక్కడ ఉండి స్టేయింగ్కి 3 days ఉండబోతున్నా. 3 days అంటే 1,500 యావరేజ్ వేసుకున్నా కానీ 1,500 2,000 యావరేజ్ పర్ డే రూమ్కి వేసుకున్నా కానీ ఫుడ్ అదంతా యాడ్ చేసుకున్నా కానీ పర్ డేకి యావరేజ్ 3,000 వరకు అవ్వచ్చు అనుకుంటున్నాను.
బట్ డెఫినెట్లీ బెంగళూరు ఎక్స్పెన్సివ్ కాబట్టి డెఫినెట్లీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు డెఫినెట్లీ అప్డేట్ చేస్తాను. హాస్టల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడైతే అప్డేట్ చేయను, ఫర్దర్గా ఉంటే దాని గురించి కూడా ప్లాన్ చేద్దాం. ఓకే, సో CYC ద ఎడ్యుకేషన్ ట్రావెల్ బ్లాగ్స్ చూద్దాం ఇది ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాను అనేది.